సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి మృతి తర్వాత అసలు శ్రీచరణ్ ఎక్కడ? ఇదే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఉంది. శ్రీచరణ్ తండ్రి ప్రస్తుతం దుర్గాప్రసాద్ మనతో ఉన్నారు. సార్ అసలు మీ అబ్బాయి ఎక్కడున్నాడండి అసలు? ఏమైపోయాడు మీ అబ్బాయి? గడిచినటువంటి 5, 6 రోజులుగా శ్రీచరణ్ ఎక్కడున్నాడనేది ఎవరికీ తెలీదు. మీకేమైనా తెలుసా అసలు? మాకు తెలియదు. హ్మ్. ఈ మాతో చెప్పడం మాకు ఎస్హెచ్ఓ ఫోన్ చేశాడు డైరాడు, అక్కడికి వెళ్ళాడు. ఆ ఆ రాత్రి ఏ బండి ఉంటే దాన్ని తీసుకొని నేను బయలుదేరుతానని బయలుదేరి వెళ్ళాడు. తర్వాత ఒక 2 సార్లు ఫోన్ చేశాం, స్విచ్ ఆఫ్ వచ్చింది. యూరినల్స్కి అటు పోయి ఉంటాడు అని చెప్పి మళ్ళీ ట్రై చేసాం, కానీ రాలేదు. స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు కాబట్టి ఇంకా మేము పట్టించుకోవాలి దాని గురించి. అంటే మీ కన్న కొడుకు ఇప్పుడు ఆల్రెడీ ఒక కేసుకి సంబంధించి మీ కోడలేమో చనిపోయింది. అట్లాంటి ఫోన్‌ని స్విచ్ ఆఫ్ చేస్తున్న మీరు డెహ్రాడూన్ పోలీసులు శ్రీచరణ్ రమ్మని చెప్పేసి అంటున్నారు కదా! మరి వాళ్ళ దగ్గరికి వెళ్లారు. మీకు ఫోన్ చేసిన వాళ్ళన్నా అసలు చేరుకున్నాడా లేదా? ఇలాంటి వివరాలన్నా తెలుసుకోవాలి కదా! మరి మీరు తెలుసుకోవడం మానేశారా అసలు? అలా కాదు, ఒకటి ఇక్కడ వాళ్ళు ఫోన్ చేశారు కాబట్టి వెళ్ళారు కాదు. వాళ్ళు ఫోన్ చేయకపోయినా అగైన్ హీ హ్యాస్ టు గో టు ఢిల్లీ, ఫ్రమ్ దేర్ టు పూనా. అతను ఢిల్లీ వెళ్ళాలి కదా అని చెప్పి, ఎలాగూ ఢిల్లీ డెహ్రాడూన్ వెళ్ళాలి కాబట్టి ఢిల్లీ కూడా వెళ్తానని చెప్పి నాతో అన్నాడు. దట్ ఈస్ ది కేస్. అంటే మీ కోడలు రాధా గాయత్రి చనిపోయిన తర్వాత అతను ఒక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మీరు క్లియరెన్స్ ఇచ్చారు. బహుశా అతను వైజాగ్ వరకు తీసుకురాగలిగారు. కానీ ఇప్పుడు హత్య కేసు 301/1 కేసు అయితే నమోదు చేశారు. అంటే హత్య చేశాడని పోలీసులకి ఒక ప్రాథమిక విచారణలో తేలబట్టే కదా హత్య కేసు నమోదు చేయడం. ఆ విషయం తెలిసిన తర్వాత శ్రీచరణ్ మాయమైపోయాడు. అంటే ఆ కేసుకు భయపడా పోలీసులు అరెస్ట్ చేస్తారన్నా ఏమైపోయాడు అసలు తెలియకుండా పోయింది. మీరు ఇందాక అడిగిన ప్రశ్నలోనే చెప్పారు కదా, ఏమీ లేకుండా ఉంటే పోలీసులు అతని క్లియరెన్స్ ఎలాగిస్తారు అట్ ఫస్ట్ స్టేజ్? అతను పోలీసులు క్లియరెన్స్ ఇవ్వబట్టే రాధా గాయత్రి ఫ్యూనరల్స్కి వచ్చాడు. మరి ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు అసలు రాధా గాయత్రికి సంబంధించినటువంటి అంత్యక్రియలకు సంబంధించి? కరెక్ట్ సవాల్. ఎందుకంటే అక్కడ లోకల్ మాబ్ ఆ అమ్మాయితో క్లోజ్ రిలేషన్లో ఉన్నవాళ్ళు కొంచెం అగ్రెసివ్ అయ్యారు. మీద పడటం, కొట్టడం, ఇలా చేయటం మొదలెట్టారు. అది వాళ్ళ రిలేటివ్స్, క్లోజ్ రిలేటివ్స్ ఉంటారు కదా, బాబాయి, పెదనాన్న, అటువంటి వాళ్ళు. అలా కాదు మీరు అని చెప్పి అతన్ని తీసుకెళ్ళి రూమ్లోకి తీసుకొని తలాక్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ అది మంచిదైంది, లేకపోతే అక్కడే అయిపోయేవాడు. అంటే మీ అబ్బాయి మానసిక స్థితి సరిగ్గా లేదు, అందుకనే ఖచ్చితంగా హత్య చేసి ఉంటాడు అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటిది. ఒక తండ్రిగా ఇంతకాలం మీ అబ్బాయిని చూస్తుంటారు కదా, అతని మానసిక స్థితి ఎలా ఉంది? సైకలాజికల్ డిజార్డర్ ఏమైనా ఉందా? మీరు మిస్టర్ పర్ఫెక్ట్ అని విని ఉంటారు, ఆ టైప్ అన్నమాట. ఎందుకంటే ఒక విషయం తను నమ్మితే డెఫినెట్గా వాడు దాన్ని కట్టుబడి ఉంటాడు, అది ఏమైనా సరే. అంత మటుకు నా కొడుకు నాకు తెలుసు. రాధా గాయత్రి మృతి చెందిందంటే అసలు చనిపోయిందా, హత్య చేశాడా? తండ్రిగా మీరు మీ కొడుకు గురించి ఏం చెప్తారు అసలు? నేను ఇందాకే చెప్పాను కదా, వాళ్ళు ఎవరో ఫోన్ మాట్లాడితే ఇట్స్ బయోలాజికల్ డిజార్డర్ ఏమో నా అనుమానం. పైగా ఎనీహో మనకేమీ తెలియదు, మనం ఇక్కడి నుంచి. బయలాజికల్ డిజార్డర్ అనేది ఒకటి, బయలాజికల్ డిజార్డర్కి సంబంధించి ఎంత హైట్ అయినా సరే చనిపోతే అదే ప్లేస్లో చనిపోవాలి, రూమ్కి వచ్చి చనిపోవాల్సినంత అయితే లేదు బయలాజికల్ డిజార్డర్కి సంబంధించి. అది ఏమో నాకు తెలియదు, నేను జస్ట్ ఐఎమ్ ఇన్ఫరింగ్, ఊహిస్తున్నా. అదేమైనా బయోలాజికల్ డిజార్డర్ అయి ఉండొచ్చు నేను అనుకుంటున్నా. అది నిజమా కాదా అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ కంప్లీట్గా బయటకు వస్తే కానీ తెలియదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటికి రాదు. అంటే మీ అబ్బాయి ఒక పక్క ప్లాన్తోనే ఆమెను హత్య చేయడానికి అంత దూరం తీసుకువెళ్ళాడు. ఎందుకంటే ఎక్కడ మీరు మాట్లాడుతూ కూడా ఎక్కడ శరీరం మీద ఒక్క స్టాంపింగ్ కూడా లేదు అని చెప్తున్నారు. తను తాగినటువంటి డ్రింక్లో కానీ లేదా మద్యం సేవించారని చెప్తున్నారు, దాంట్లో కానీ ఇట్లాంటిది ఏదైనా కెమికల్స్ అంటే చనిపోవడానికి సంబంధించి ఏమైనా ముందే ప్లాన్ చేసి కలిపి ఉండొచ్చు అనే అనుమానాలు తల్లిదండ్రులు కూడా వ్యక్తం చేస్తున్నటువంటిది అయితే ఉంది. కరెక్టే మీరు చెప్పేది. అలా జరిగితే బాడీలో మార్పు వస్తుంది కదా, బాడీలో మార్పు రాలేదు కదా. పైగా బాడీ పోస్ట్ మార్టం కూడా నెక్స్ట్ డే చేశారు కదా. ఏ కెమికల్ కనిపినా కూడా కెమికల్ లోపలికి వెళ్తే ఆటోమేటిక్గా బాడీలో మార్పు వస్తుంది కదా. ఇట్స్ ఏ బయోలాజికల్ ప్రిన్సిపల్. రాలేదు అంటే ఏమి కలపనట్టే కదా. వివాహం జరిగి వీళ్ళిద్దరికి 7 నెలలు గడుస్తుంది. 7 నెలల కాలంలో మీతో కలిసి ఉన్నారా వాళ్ళిద్దరు, లేదా వేరుగా ఉన్నారా? ఇద్దరు ఆఫ్ అండ్ ఆన్లో నాతో కలుసున్నారు. ఎలాగంటే ఈ యూజ్ టు గో టు పూనాలో అతనికి హాలిడే దొరికినప్పుడు సాటర్డే సండేస్
4 రోజులు అలా వస్తూ ఉండేవాడు. ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు హ్యాపీగా, అంతా బాగానే ఉంది. అంటే వీళ్ళిద్దరి మధ్యన ఏమన్నా తగాదా పడడం కానీ, లేకపోతే అంటే ఎందుకు ఇష్టం లేకుండా వివాహం చేసుకున్న ఆలోచనలు కానీ, ఇట్లాంటివి ఏమైనా గమనించారా అసలు? వాళ్ళ తల్లిదండ్రులకి మీకు ఏమైనా చెప్పడం ఏమైనా జరిగిందా? ఇష్టం లేకుండా వివాహం చేసుకోవడానికి అతను బహుశా నేను అనుకోవడం 10th క్లాస్ ఇంటర్మీడియట్ అనుకుంటా. బోత్ వర్ స్టూడెంట్స్ ఆఫ్ ది సేమ్ కాలేజ్, చైతన్య కాలేజ్. నాకు ఆ అమ్మాయి తెలుసు అని చెప్పి నేను అన్నాడు. ఇష్టం లేకుండా వివాహం జరిగిందని నేను అనుకోను. ఎందుకంటే ఆ తర్వాత అతను మాతో చెప్పినప్పుడు ఇలా వాళ్ళ గాయత్రి గారు వాళ్ళ అమ్మగారు అడుగుతున్నారా ఏం చెప్పమంటావు అంటే, నాకు ఇష్టమేనా, ఏం పర్వాలేదు అన్నాడు. సో మీ మీ చెప్పండి మీరు అంటే మీ అబ్బాయి ఈ హత్య అంటే గాయత్రి చనిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ హత్య అనే కేసు నమోదైంది. అసలు మీ అబ్బాయి ఎలాంటి వాడు? మంచోడా కాదా? ఆ హత్య చేసి ఉంటాడా, చేసి ఉండడా? తండ్రిగా ఖచ్చితంగా ప్రతి తండ్రికి కొడుకు మీదో కుటుంబ సభ్యుల మీదో ఒక ప్రేమ అనేది ఉంటుంది. ఏం చెప్తారు అసలు? తండ్రిగా చెప్పాలంటే నేను అటు ఇటు కూడా తేల్చుకోలేకపోతున్నా. మంచివాడా చెడ్డవాడా అంటే మంచివాడనే చెప్తా, ఎందుకంటే తండ్రిని కాబట్టి. ఎవిడెన్స్, వాళ్ళ బాబాయికి క్యాన్సర్ వచ్చింది. హీ ఈజ్ ఇన్ బాంబే. పూనా టు బాంబే సాటర్డే సండేస్ వెళ్ళి ఒకసారి అతను హాస్పిటలైజ్ అయితే ఆ హాస్పిటల్కి కూడా వెళ్ళి అతనికి అన్ని అరేంజ్మెంట్స్ చేసి దెన్ హీ బ్యాక్ టు పూనా. అంటే సేవాభావం ఆ మాత్రం ఉన్నవాడే కదా, అతన్ని మనం చెడ్డవాడని అనలేము. ఒకటి. రెండవది, మీరన్నట్టు మీరేమంటారు అన్నారు. జరిగింది అనడానికి నేను కానీ మీరు కానీ అథారిటీ కాదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలా, దాని మీద బేస్ అయ్యి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కూడా రావాలా, దాని మీద ఎవిడెన్స్ బేస్ చేసుకొని కోర్టు వాళ్ళు కాదు, పోలీసు వాళ్ళు ఛార్జ్ షీట్ వేస్తారు. ఫస్ట్ కేసు ఇది జరిగిన తర్వాత ఫస్ట్ ఫిర్యాదు మీ అబ్బాయి ఇచ్చారు, కానీ రివర్స్ అయ్యి ఇప్పుడు హత్య కేసు అతని మీదే నమోదైంది. అంటే ఖచ్చితంగా అతను ఏదో తప్పు చేసి ఉండే అవకాశం ఉంది కదా. అతనే ఫిర్యాదు ఎందుకు ఇస్తాడు? ఒకవేళ ఏమాత్రమే తప్పు చేసి ఉంటే అతను అక్కడి నుంచి పారిపోయేవాడే కదా. అవునా కదా? ఒక్కసారి ఆలోచించండి, అలాంటిది ఏమైనా జరిగిందా? లేదే. నేను అది అనుకుంటున్నా. మరి ఇప్పటి వరకు కనీసం ఏ తప్పు చేయలేదు కదా, ఏమైపోయాడు మరి? 5 రోజుల నుంచి శ్రీచరణ్ కనపట్లేదు అసలు. తల్లిదండ్రులుగా వాళ్ళకి బాధ ఉంటుంది, కనీసం మీకన్నా ఇన్ఫర్మేషన్ ఉండాలిగా, మీరు అతని తల్లిదండ్రులు. మరి మీకు కూడా సమాధానం చెప్పకుండా దాక్కోవాల్సింది, లేకపోతే పారిపోవాల్సింది, లేకపోతే ఎక్కడికి వెళ్ళాడో తెలియాల్సింది. నా ఉద్దేశంలో ఈ మస్ట్ హావ్ గాన్ టు ఢిల్లీ. నేను చెప్పాను అండ్ దేర్ టు డెహ్రాడూన్ టు కోఆపరేట్ విత్ ద పోలీస్. చూద్దాం, లెట్ us see. అంటే మీరు అంటున్నారు మంచోడని చెప్పలేను, చెడ్డోడని చెప్పలేను అనేది. ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటన బేస్ చేసుకుని శ్రీచరణ్కి ఎట్లాంటి సర్టిఫై చేస్తారు మీరు? విధి వంచితుడు అంటారే, అదే వాడు. దానికి మించిన సర్టిఫికేషన్ ఇంక నాకు దొరకట్లా. మంచోడే మీ అబ్బాయి ఖచ్చితంగా 100%. మంచివాడు నేను ఎక్కడ చెప్పాను? విధి వంచితుడు. టైం దృష్టిలో మంచి చెడ్డ ఉండదు. ఒక్కొక్కళ్ళు మంచి టైంలో మంచిగా ఉంటారు, చెడ్డ టైంలో చెడ్డగా ఉంటారు. అంత మాత్రం పూర్తిగా చెడ్డవాడు కాదు, పూర్తిగా మంచివాడు కాదు. అతను విధి వంచితుడు అని చెప్పచ్చు. తండ్రిగా నన్ను అడిగితే నేను చెప్పేది ఇది ఒకటి. సో ఒకవేళ ఈ కేసే అంటే 301 హత్య కేసు అతని మీద నమోదైంది కాబట్టి ఇందులో విచారణలో నిజమని తేలితే మీరు మీ అబ్బాయికి ఇప్పుడు ఖచ్చితంగా విధి వంచితుడు, మంచోడనే కాదు చెడ్డోడు కాదని చెప్తున్నారు, అతనే హత్య చేశాడని తేలితే ఏం చేస్తారు అసలు? తండ్రిగా మీకంటూ ఒక అంటే ప్రతిదీ చాలా పక్కాగా చేస్తున్నారు ఇప్పుడు అన్ని కార్యక్రమాలన్నీ కూడా, తండ్రికి ఏం చేస్తారు ఫైనల్గా? ఏం చేస్తాం, ఇంకా కోర్టుకు వదిలేయటమే. కోర్టు వాళ్ళు ఉన్నారు కదా దీని మీద, లాయర్లు ఉన్నారు కదా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. కోర్టు ఏ పనిష్మెంట్ ఇస్తే ఆ పనిష్మెంట్ తీసుకోవాల్సిందే, నేనైనా తీసుకోవాల్సిందే. తండ్రిగా నువ్వు తప్పు చేసావు అని కోర్టు చెప్పింది అనుకో, ఎస్ ఐ మేడ్ ఏ మిస్టేక్, ఐ డిడ్ ఏ మిస్టేక్ అని ఒప్పుకుంది. మీకు ఒక విషయం తెలుసా, ఇంగ్లాండ్లో ఎక్కడో బహుశా ఒక దేశంలో కింగ్ పార్లమెంట్ కనుక వాడి శిరచ్ఛేదానికి ఆర్డర్ చేస్తే ఆ పేపర్ మీద అతను సంతకం పెట్టి ఉంచోవాలి శిరచ్ఛేదానికి.
కారణం ఏమిటి? ప్రజాబలం ఎక్కువ ఉంది. ప్రజాబలం డిసైడెడ్ దట్ యు ఆర్ ఏ కల్ప్రిట్. ఇక్కడ లా సుప్రీం కాబట్టి లా ఏం చెప్తే చేయాల్సిందే మనం. సో ఇప్పటికి సంబంధించి అసలు శ్రీచరణ్ ఎక్కడున్నాడనే ప్రశ్న తలెత్తుతుంది. ఇప్పటి వరకు గడిచిన 5 రోజుల నుంచి శ్రీచరణ్ ఎక్కడున్నాడో తెలియదు. తల్లిదండ్రులకు కూడా ఫోన్ కూడా చేయట్లేదు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అయితే ఇక్కడ విశాఖ నుంచి ఢిల్లీ, అక్కడి నుంచి డెహ్రాడూన్ వెళ్ళారు. పోలీసులు అయితే పిలిచారని చెప్తున్నారు. కానీ పోలీసుల నుంచి కూడా ఎట్లాంటి సమాచారం లేదు. కానీ రాధా గాయత్రి తల్లిదండ్రులేమో శ్రీచరణే హత్య చేశాడు అని చెప్తున్నారు. శ్రీచరణ్ తల్లిదండ్రులేమో అటు మంచోడు అని చెప్పం, మంచోడు కాదు అని చెప్పం. కానీ విధి వంచితుడు. పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏమొస్తుంది అనేది మాత్రం దానికోసమే మేము వేచి చూస్తున్నామని చెప్తున్నారు. మరి తల్లిదండ్రులుగా వీళ్ళ అభిప్రాయాన్ని చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు శ్రీచరణ్ ఎక్కడ, అసలు అంటే ఉన్నాడా లేదా, పారిపోయాడా లేదా, ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చే వరకు దాక్కున్నాడా అనేది మాత్రం ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. మరి ఇప్పటికైనా సరే శ్రీచరణ్ దీని మీద బయటకు వచ్చి క్లారిటీ ఇస్తాడో లేదో మాత్రం చూడాల్సిందే. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.